హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియో చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఆర్డర్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుస ధన్యవాదాలండి. ఆర్డర్ ఇవ్వాలా వద్దా, జెన్యునా కాదా అని ఆలోచిస్తున్న వారికైతే నేనైతే ఒకటైతే చెప్పగలను. మీరు ఆర్డర్ ఇవ్వండి. నేను పంపించేది లేనిది, మంచిగా నేను చేసింది లేనిది మీరు తెలుసుకోండి. లేదు, మీరు ఒకవేళ మీకు నచ్చకపోతే బ్యాడ్ రివ్యూ ఇవ్వండి, మీ మనీని మీకు నేను వాపస్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ఒకరు ఏం చేస్తారంటే డబ్బులు ఆర్డర్ పెట్టుకున్నారు, అమౌంట్ 1600 అయితే 800 చేశారు. డెలివరీ అయిన తర్వాత మిగతా డబ్బులు వేస్తామన్నారు. కానీ డెలివరీ అయింది, తినేసారు, అయిపోయినాయి. ఇంకా డబ్బులు వేయమంటే వేయలేదు, నెంబర్ బ్లాక్లో పెట్టేశారు. కానీ నేను అలాంటి పట్టించుకోవట్లేదు. పోన్లేండి, వాళ్ళు తిన్నారు కదా, సీ ఫుడ్ తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అదే చాలని అనుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈరోజైతే పీతల గురించి చూపిస్తున్నాను. పీతల గురించి మాట్లాడుతూ ముందు ఆ స్టోరీ చెప్పింది సోదని అనుకోకండి. పీతలు అయితే తాజాగా ఉన్నాయన్నమాట. ఇవి చిన్న బోట్లు అనమాట, అంటే వచ్చేటప్పుడు పడ్డాయి అనమాట. పెద్ద బోట్లు అయితే ఏంటంటే ముందే పడిన వయసులో పట్టినవి ఉంటాయి. ఈ చిన్న బోట్లకి ఏంటంటే ఎక్కువ రోజులు ఉండరు, ఒక రోజే ఉంటారు. అంటే నైట్ వెళ్ళి మార్నింగ్ సాయంత్రానికల్లా వచ్చేస్తారనమాట. అలా వచ్చేటప్పుడు పడ్డ పీతలు ఇవి వచ్చేసి సైజుల వారీగా ఉంటాయి అనమాట. స్మాల్, మీడియం, ఏదైనా సరే చేపల్లోని సైజుల వారీగా ఉంటాయి, రేట్లు కూడా అలాగే ఉంటాయి. ఈ పీతల రేటు కూడా నేను చెప్తున్నాను. పీతల రేట్ ఎలా అంటే పెద్ద సైజు, మీడియం, స్మాల్ అని చెప్పాను కదా. పెద్ద సైజు వచ్చేసి 300, 350. చిన్న సైజు మీడియం వచ్చేసి 200 అలా ఉంటుంది. కండిషన్లో ఉన్నాయి అనమాట. చెన్నై వచ్చేసి 100, 150, అంతకంటే ఇంకా ఎక్కువ ఉండవు అనమాట. పీతల రేట్లు అయితే ఇదే. ఇంకా సీజన్ బట్టి రేట్లు ఇంకా తగ్గుతాయి అనమాట. ప్రజెంట్ రేట్లు అయితే అవన్నమాట. సీజన్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. పచ్చి చేపలు మనం ఒక రేట్ అనేది ఫిక్స్ చేయడానికి ఉండదండి, అవి ఎప్పటికప్పుడు రేట్లు మారుతూ ఉంటాయి అన్నమాట. ఇదండి. ఇప్పుడు వచ్చేసి ఈ పీతలు వచ్చేసి ఇంకా తెలిసిన వారికి అని చెప్పాను కదా, ఇవి వచ్చేసి వాళ్ళకి ఇంకా అన్నీ పంపిస్తున్నాను. ఒక 2-3 ఫ్యామిలీస్ తీసేసుకుంటారు. అన్నీ చేస్తే ఎంత అవుతాయి, వేస్ట్. పీతల్లో ఎక్కువ వేస్టే ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రై చేసుకున్నామంటే కూర్చొని ఒక్కొక్కరు 10-20 పీతలు తినేయచ్చు. కూర అంటే తక్కువ అనమాట. కూర వండుకున్న తినలేము. పీత తింటూ ఉంటాం కదా, అన్నం అసలు అవ్వదు. ఎప్పుడైనా సరే పీత ఫ్రై చేసుకొని గంజానంత తింటేనే తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మేమైతే అలాగే తినేస్తాం, కాల్చుకొని కూడా తింటాం. కొందరు కాల్చినవి ఇష్టపడరు, ఎందుకంటే అవి కొంచెం చేదుగా వస్తాయి అన్నమాట. పీతలే కదండి, చేపలు కూడా కావాల్సిన వాళ్ళకి నేను పంపిస్తున్నాను అనమాట. ట్రైన్కి అయితే వేస్తాను. చీరాల నుండి ట్రైన్లు ఉంటాయి కదా, ట్రైన్లు ఎవరికి అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకొని నేను పంపిస్తాను. అలాగే కొందరు ఏంటంటే ఫంక్షన్స్లోని ఫిష్ ఫ్రైలు అవి వేస్తూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా కాల్ చేయొచ్చు. నేను నంబర్ అయితే ఇస్తాను. కాల్ చేసి మీకు కావాల్సినవి ఫంక్షన్లకి వాటికి అయితే టోన్ అయితే చాలా బాగుంటాయి. పీస్ కూడా చికెన్లా ఉంటుంది. తిన్న వాళ్ళకి అసలు ఫ్రై చేసే విధానంలో చేయాలి, కానీ అది ఫిషా లేదంటే చికెనా అనేది వాళ్ళు గుర్తుపట్టలేరు అనమాట. అంత బాగా చేసుకోవచ్చు. అయితే పీతలు అయితే ఈరోజు చేసి చూపిస్తున్నాను చూడండి. పీతలు చూసేసారు, వాటి రేట్లు తెలిసిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి, పీతలు చేయడం అనమాట. నేను చేస్తున్నాను, కొంచెం స్పీడ్గా చేస్తున్నాను. అయితే మీరు జాగ్రత్తగా చూడండి. పీతలు చేయడం చూపిస్తాను. ఇందులోనే మగ పీత ఆడపీతని ఎలా గుర్తుపడతారో అది కూడా చేస్తాను చూడండి. నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేసేయండి. ఈ పైనవి తీసేయాలన్నమాట. కొందరు తినేస్తారు, చిన్నప్పుడు నేను కూడా తినేసేదాన్ని. ఇక్కడ ఇలా నీట్గా క్లీన్ చేసేయండి. చేసేసి ఇవి అలా ఇరిపేయాలి, అంతే, క్లీన్ అయిపోయినట్టు అనమాట. ఇంకొక పీతని నేను చూపిస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ గోర్లు తీసేయండి, లేదంటే అవి మనకు గుచ్చుకుంటాయి. గోర్లు ఇరిపేయండి. అవి వండుకుంటారండి, పడేయొద్దు మీరు. ఇదిగో ఇది తీసామనుకోండి ఈజీగా వచ్చేది, కానీ అది రాదు. ఇది కిందకి పట్టుకోవాలి, పైకి లాగాలి, అప్పుడే వస్తాయి. ఇప్పుడు అవి పువ్వాళ్ళు అంటారు, మేము పువ్వాళ్ళు అంటాం. ఆ పువ్వాళ్ళు తీసేయండి. ఇక్కడ వేస్ట్ చిన్నది ఉంటుంది, అది కూడా తీసేయండి. గుడ్డు లోన్ ఉంది, అది తీసి కూడా కడిగేస్తున్నారు. అది అలా వదిలేయండి, అది గుడ్డు అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఈ వేళ్ళు ఇలాగ మధ్యలోకి తీసేయండి. మొత్తం తీసేస్తారు, బోడి పీతలా చేస్తారు. మర్చిపోయాను, తీసాను నేను. తర్వాత మీరు తీసేయండి. ఇంక ఇలాగా మరలా ఇంకోసారి చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి ఆడపీత, అది ఉన్నదంటే అది ఆడపీతని. అక్కడ శన ఉంటుంది, బాగుంటుంది. ఈ కొంచెం మీడియం సైజు కదా, అదిగో పీతలో గుడ్డు కూడా ఉంది. ఈ తెల్లగుడ్డు కూరలో వేస్తే కరిగిపోద్ది, ఎర్రగుడ్డు అయితే అలా ఉండిపోద్ది అనమాట. ఈ మీడియం సైజు కదా, అందుకే ఎర్రగుడ్లు లేవు. లేదంటే ఆడపీతలకి ఎర్రగుడ్డు ఉంటుంది. ఇదిగోండి ఇలా నీట్గా లోనున్న గుడ్డ తీయాల్సిన అవసరం లేదు,
కూరలో కరిగిపోయినప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ గుడ్డు లేదు అంటే మాత్రం పీత పాడైపోయినట్టే, గుడ్డు ఉంటేనే పీత బాగున్నట్టు. మీరు అది గమనించండి. గుడ్డు కానీ కరిగిపోయిందంటే పీత పాడైపోయినట్టే. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ రెండు మీకు అంటే ఆడపీత మగపీత ఏంటి, మగపీతలోని గుడ్డు ఉండదు. ఇదిగోండి ఇది ఆడపీత, ఇది మగపీత. దీనికి చిన్నది, అది మగపీతలోని గుడ్డు ఉండదు. అంటే పీతలు, ఇది ఆడపీత. ఇక్కడ పిల్లలు పెట్టేది అది గుడ్లు ఉంటాయి అన్నమాట. అది చాలా బాగుంటుంది. అసలు ఫ్రై చేసుకుంటే మతిపోతుంది, చాలా బాగుంటుంది. కానీ క్లీన్ బాగా చేయాలి, ఇసుక పట్టేస్తుంది అనమాట. బాగా చేసుకుంటే బాగుంటాయి. ఇవి వచ్చేసి చూసారా చుక్కల పీతలు, 3 చుక్కలు అనమాట. పీతలన్నీ సేమ్ ఒకటే జాతికి సంబంధించినవి ఉన్నాయి. అక్కడక్కడ 1-2 ఉన్నాయిలేండి వేరే పీతలు, చూపిస్తాను అవి కూడా. పీతలు చేయడం అయితే ఇదనమాట. మీరు జాగ్రత్త చేయకపోతే ఇగో ఈ పీతకి కింద ఉన్నది ఇక్కడ వేస్ట్ ఉంటుంది, ఈ వేస్ట్ తీసి పడేయాలి. కొందరు ఆ వేస్ట్ కూడా వండేసుకుంటారు. నేనైతే గుడ్డు అయితే ఇలా తీసేస్తాను. కూర టేస్ట్ బాగుంటుంది, ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. గుడ్డుక్కుర్లా ఉంటుంది అనమాట. అంటే గుడ్డుక్కుర్లా విడిపోయి టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. ఇంక ఇలాగైతే పీతలు అయితే ఒకటి చేసాను. ఇంక అన్నీ చేసేసిన తర్వాత ఫ్రై చేసి తినేసాం అనమాట. మేమైతే ఇంక అన్నీ కలుపుకొట్టడే అనుకోండి, మరి మీరు జాగ్రత్తగా తింటారేమో. మేమైతే కలుపుకొట్టడం అనమాట చేయడం అయితే ఇది. ఒకవేళ తెలియకపోతే మీరు స్కిప్ చేస్తూ మెల్లగా ఎలా చేయాలో చేసుకోండి. అంతేగాని పీతని పీతలాగే వండండి, అంతేగాని బోడి పీతలా మాత్రం చేయకండి. అసలు అది పీత కాదన్నట్టుగా చేసేస్తారు. అలా చేయకుండా ఇలా చేసుకోండి, చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది. పై మాత్రం తీసేయండి. తీసేసి చక్కగా కాళ్ళు కూడా సగానికి తీయండి. కాళ్ళు చాలా బాగుంటాయి. అవి మొత్తం అందులో ఇప్పుడు నేను తీసేసిన వాటిలో పేసం ఉండదు, కింద పేసం ఉంటుంది. పేసం అంటే మాంసం అలా అనమాట. ఇదిగో నేనైతే ఫ్రై చేసాను. చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ పీతల ఫ్రై ఉంటుంది. ఒకసారి మీరు మన ఛానల్ విజిట్ చేయండి, ఛానల్లోని పీతల ఫ్రై ఉంటుంది అనమాట. చాలా ఈజీ, చాలా సింపుల్, క్విక్గా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఏంటి ఇలా కూడా ఫ్రై చేయొచ్చా అని అనుకుంటారు. మేమైతే చూసారు అదొక్కటే పడేస్తాం పీతల్లోని, ఇంక మొత్తం తినేస్తాం. అది కొంచెం గట్టిగా ఉంటుంది, అందులో ఏమి ఉండదు. అందుకని పెద్ద పీతలు అనుకోండి ఒలుచుకో తినొచ్చు. చిన్న పీతలు అనుకోండి మొత్తం నవలేయటమే. చూడండి ఒక ముక్క తీసుకుంటాను నేను, ఒక పీత గోరు, ఇంకా అలాగా చప్పరించేసి ఊసేయడమే. ఇప్పుడు మనం దుమ్ములో ఎలా నవ్వులుతాం అవి కూడా అంతే అనమాట. ఈ పీత కూడా ఇది ఉందా కొంచెం పెద్దవి అనుకోండి, 2 ముక్కలుగా నవ్వులేస్తాను. అది మొత్తం నోట్లో పెట్టేసుకుంటాను. ఆ చిన్నది చూపించాను కదా గోర్లు, ఆ గోర్లు వదిలేస్తామన్నమాట. అంతే పీత తిండి. ఇదిగోండి ఈ గోర్లు వదిలేసాను. ఇలా తింటారనమాట. ఇంకా పీతలు చిన్న పీతలు కదా, పీతజాన్ని తినేయచ్చు, చాలా బాగుంటాయి. అసలు ఎంత బాగున్నాయంటే తినేటప్పుడు మనం అనుకుంటాం ఇన్నని తినేస్తాం అనిపిస్తుంది, కానీ తినే కొలితే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఒకటి పీతలు తిన్న తర్వాత కొంచెం నోరు అటు ఇటు కొట్టుకుపోతుంది. అన్నం తినలేం, కూర అన్నాలు తినలేం మనం. అది ఒకటి మైనస్ అనమాట పీతలు ఇలా ఈ తినే ప్రాసెస్లోని. కానీ టేస్ట్ కావాలంటే ఈ పీతని ఇలాగే తినాలి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పీతల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మరలా నేను పీతలు ఎవరికైనా పంపించేటప్పుడు ఫుల్ వీడియో తీస్తానన్నమాట. ఫ్రై కానీ కూర కానీ ఏది కావాలన్నా కామెంట్ చేయండి, నేనైతే చేసి వీడియో పెడతాను. ఇంకా మీకు ఎండి చేపలు కావాలన్నా పచ్చి చేపలు కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.